హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో బెండకాయ కూర అసలు జిగురు లేకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. బెండకాయ కూర నార్మల్గా చేసేదానికంటే కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. నేను ఎలా చేశానంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ నార్మల్గా మనం కూర చేసినప్పుడు వేసేదానికంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. తర్వాత బెండకాయని శుభ్రంగా వాష్ చేసి నీళ్ళంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ముక్కలు మరీ చిన్నగా కాకుండా అలానే మరీ పెద్దగా కాకుండా చూపించిన విధంగా కట్ చేసుకొని వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. ఈ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. నిదానంగా వేయించుకుంటేనే ముక్క చెదరకుండా చక్కగా ఉంటాయన్నమాట. ఇలా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవి దాదాపు వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కూరకు సరిపడా సాల్ట్ వేసుకోవద్దండి, జస్ట్ ఒక అర చెంచా వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలా వేగిన తర్వాత వీటిని ముక్కులోంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా ఆయిల్ ఉంది కదా, అవసరమైతే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఈ కడాయిలోనే చేస్తున్నానండి మళ్ళీ నేను కర్రీని. మీరు వద్దనుకుంటే వేరే కడాయి కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే బెండకాయలు వేయించిన దాంట్లోనే వేయించేస్తున్నాను పోపులు చూసారు కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు చక్కగా దోరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోకి లైక్ చేయండి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పెద్ద సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి బాగుంటుందన్నమాట ఈ కూర. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసుకొని మంటని సిమ్లో పెట్టేసి చక్కగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు పెద్దగా కోసుకున్నా లేదంటే ముక్క సరిగా ఉడకపోయినా కూర అంత బాగోదన్నమాట. చూడ్డానికి బాగోదు, టేస్ట్ కూడా అంత బాగోదండి. అందుకని టమాటా ముక్క చక్కగా మగ్గిపోవాలన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా చక్కగా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కారం తినేదాన్ని బట్టి చూసుకొని ఒక చెంచాన్నర కారం వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా ఓవర్గా కలిపేసుకోవద్దండి, చక్కగా నిదానంగా కలుపుకోవాలి. లేదంటే ముక్కలు బాగా వేగి చాలా సెన్సిటివ్గా ఉంటాయండి, తొందరగా చెదిరిపోతాయి అన్నమాట. సో ముక్కలు వేసిన తర్వాత మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. నార్మల్గా మనం బెండకాయ కూర చేస్తాం కదా, అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఎంత ఇష్టం లేని వాళ్ళైనా సరే ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అన్నమాట. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని వదిలేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా బెండకాయ కూర రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, దీని ప్రిపరేషన్ చాలా ఈజీ అనమాట. ఇలా చేస్తే ఖచ్చితంగా జిగురు ఉండదండి. నార్మల్గా చేసే దానికంటే కూడా ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, అలాగే ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ కూర మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రై స్పైసీగా ఉండి అలాగే తింటున్న కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. దొండకాయ ఫ్రైని ఇలా చేసుకున్నామంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. నేను ఎలా చేశానంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. నార్మల్గా దొండకాయతో ఎలాంటి రెసిపీస్ చేసినా సరే కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదండి.
ఇప్పుడు ఇందులో దొండకాయను శుభ్రంగా వాష్ చేసి ఇలా చక్రాల మాదిరిగా సన్నగా కట్ చేసుకొని ఈ వేడెక్కిన ఆయిల్లో వేసుకుంటున్నాను. ఈ దొండకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో ఉందంటే ముక్క తొందరగా కలర్ చేంజ్ అయిపోయి పచ్చిగా ఉంటుంది, సరిగా వేగక. ఇలా నిదానంగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఈ దొండకాయ ముక్కల్లో ఆయిల్ ఏమాత్రం ఉండాలండి, అప్పుడే ఫ్రై టేస్టీగా ఉంటుంది. నార్మల్గా చేసే ఫ్రై కంటే కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈ ఫ్రై చేస్తున్నాం. చాలా తక్కువ టైంలో ఈ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దొండకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఒక 8 పండుమిర్చిని ఇలా మధ్యగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా ఇలా కట్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పండుమిర్చి మనం కారం తినేదాన్ని బట్టి తీసుకోవాలండి. ఎక్కువగా తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు పండుమిర్చిని. నెక్స్ట్ ఈ వేగిన దొండకాయ ముక్కల్లో పావు చెంచా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన పండుమిర్చి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇక్కడ ఇలా మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఈ గ్యాప్లో వేసుకోవాలండి పండుమిర్చి ఉల్లిపాయ పేస్టు. పండుమిర్చి మనం యూజ్ చేస్తున్నాం కదా, చాలా బాగుంటుందండి. నార్మల్గా మనం ఎండు కారం వేసేదానికంటే కూడా పండుమిర్చి కారం వేసుకుంటే ఫ్రై చక్కగా స్పైసీగా ఉంటుంది. అలాగే ఫ్రెష్గా ఉన్న పండుమిర్చి ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పండుమిర్చి పేస్ట్ వేసిన తర్వాత ముక్కలన్నిటిని కూడా చక్కగా దీంట్లో మిక్స్ చేసుకొని మనం వేసిన పండుమిర్చి ఉల్లిపాయల్లో నుంచి నీరంతా కూడా ఎగిరిపోయేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచి ఫ్రై చేసుకోవాలి. నీరంతా కూడా చక్కగా ఎగిరిపోయి ముక్కలు పొడిపొడిలాడుతూ ఉన్నప్పుడు మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, చక్కగా నీరంతా కూడా ఎగిరిపోయి ముక్కలు పొడిపొడిలాడుతూ చక్కగా ఫ్రై అయింది. అంటే ఆల్మోస్ట్ మనకి ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, దొండకాయ ఫ్రై ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే చాలా స్పైసీగా ఉంటుందండి. ఈ దొండకాయ ఫ్రై వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.